అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంక్రాంతి పండుగ మరొక నెల రోజులు ఉన్నప్పటికీ ఆ గ్రామంలో అయితే మాత్రం పండగ అయితే మాత్రం ముందే వచ్చింది. ఆ పండుగ ఏంటి అనేది అయితే మాత్రం మనతో పాటు సర్పంచ్ గారు ఉన్నారు. సర్పంచ్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీ ఊర్లో ఇలాగ పండుగ వాతావరణం ముందే నెలకొంది, అది ఏంటని వివరంగా చెప్పండి. నేను సంతగడ్డ మండలం మంత్రి గ్రామ పంచాయతీ సర్పంచ్ని. మాకు నిజంగా అయితే సంక్రాంతి ఇంక నెల రోజులు ఉంటుండగా ముందుగా ఒక నెల రోజుల ముందు వచ్చిందనేసి చెప్పడానికి మేము ఎంతో చాలా సంతోషంగా ఆనందం వ్యక్తపరుస్తున్నాం. ఎందుకంటే మొన్న శుక్రవారం అర్ధరాత్రి వెలువడిన ఎస్ఎస్సి ఈ ఉత్తీర్ణుల లిస్టులో మా పంచాయతీకి సంబంధించి ఒక మల్లిపేట గ్రామానికి 4 పిల్లలు ఉత్తీర్ణులు అవ్వడం, మా మంతిని పంచాయతీలో 5 ఉత్తీర్ణులయ్యి ఈరోజు వాళ్ళింటితో పాటు మా మా గ్రామాల్లో మా పంచాయతీలో కూడా చాలా పండగ వాతావరణం నెలకొంది. ఆ కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు పడి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు చదివించుకొని అన్నీ కూడా ఈ 5 కుటుంబాలు కూడా చాలా పేద కుటుంబస్తులు. వీళ్ళందరూ కూడా వ్యవసాయ కూలీలు. ఒకళ్ళైతే ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి చిన్నప్పుడే వాళ్ళ తండ్రి కూడా చనిపోయాడు. చనిపోయినా సరే వాళ్ళ అమ్మగారు చాలా కష్టపడి కూలీ నాలి చేసుకొని ఆ పిల్లని ఎంతో కష్టపడి చదివించి ఈరోజు ఆ కుటుంబానికి ఎంతో వన్నె తెచ్చింది. ఆ కుటుంబంతో పాటు మొత్తం మా పంచాయతీలో కూడా ఒక ఆడపిల్ల అంత దీనికి చదివి ఈరోజు ఉత్తీర్ణులయ్యి ఒక ఉద్యోగం సంపాదించిందంటే మాకు ఎంతో గర్వకారణంగా మేము మా పంచాయతీ తరఫున చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నాం. అలాగే మిగతా పిల్లలు కూడా అలాగని అందరూ ఎకరాల భూములతో ఉన్నోళ్ళు కూడా చాలా తక్కువ మంది మా పంచాయతీ సంబంధించి. అందులోను కూడా వీళ్ళు కూలీనాలు చేసుకొని సంపాదించి పిల్లల్ని మేము తినకపోయినా పర్వాలేదు, పిల్లలు ఎక్కడో అక్కడ ఉండి వాళ్ళు బాగుపడితే చాలు అనేసి ఒక కృతనిశ్చయంతో ఒక పట్టుదలతో తల్లిదండ్రులు కూడా చాలా కష్టపడి చదివించడం, వీళ్ళ పిల్లలు కూడా మేము మా తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తున్నారో మేము ఎలాగైనా జాబ్ సంపాదించి తీరాలి అనే కసి పట్టుదలతో పాటు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఇరకాటాలు పడి ఊర్లో వదిలి ఎక్కడెక్కడ కలిసి చదువుకొని ఈరోజు వాళ్ళు ఈ ఉద్యోగం సంపాదించడం జరిగింది. దీనివల్ల మా గ్రామం తరఫున మా పంచాయతీ తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో ఎస్ఎస్సి జీడి నిర్వహించే పరీక్షా ఫలితాల్లో అయితే మాత్రం ఈ మంత్రి పంచాయతీ సంబంధించి అయితే మాత్రం 5 యువకులకు యువతికి ప్రభుత్వ ఉద్యోగాలు రావడం అయితే మాత్రం వీళ్ళు గ్రామాల్లో అయితే పండుగ వాతావరణం అయితే నెలకొంది. మనతో పాటు ఎవరికైతే ఉద్యోగాలు వచ్చాయో ఆ ఉద్యోగాలు వచ్చే మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబు చెప్పండి అమ్మా, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, ఎక్కడి నుంచి చదువుకున్నాం ఏంటి? నా పేరు పుట్నూరు శివప్రసాద్ అండి. మాది సాధారణ వ్యవసాయ కుటుంబ నేపథ్యం. మా నాన్న పుట్నూరు వేణుగోపాలరావు. మా నాన్న కూరగాయల వ్యాపారం చేస్తూ నన్ను చాలా కష్టపడి చదివించాడు. అలా నేను ఆల్రెడీ ఆర్మీ కూడా సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత ఎస్ఎస్సి జీడీ నిర్వహించిన పరీక్షలో నేను ఎగ్జామ్ క్లియర్ అయింది. ఆ తర్వాత ఫిజికల్కి నేను విజయనగరంలో ఉన్న రామారావు సార్ అనేసి అతని దగ్గర ఫ్రీ కోచింగ్ నేను పేడాడ భావని మా అమ్మ ఇద్దరం తీసుకున్నాం అక్కడ. తర్వాత మా మెడికల్ కూడా క్లియర్ అయిన తర్వాత మాకు మొన్న శుక్రవారం రిలీజ్ అయిన ఫైనల్ మెరిట్ లిస్ట్లో మా ఇద్దరికి జాబులు వచ్చాయి. మాతో పాటు మా మంతిన పంచాయతీలో 5 జాబులు రావడంతో మా ఊరు మొత్తం పండుగ వాతావరణంలో ఉంది. చెప్పమ్మా, మీరు చెప్పండి అమ్మా, మీది ఏ జాబు ఏంటి, ఎలాగ మీకు అవకాశం వచ్చింది? నాకు గత సంవత్సరం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నవంబర్లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నవంబర్లో సంవత్సరం పాటు నోటిఫికేషన్ కంటిన్యూ అయింది. ఈవెంట్స్ అనగా ఎగ్జామ్ తాలూకు ఫలితాలు ఇవన్నీ సంవత్సరం పాటు అయింది. మొన్న శుక్రవారం అర్ధరాత్రి ఫలితాలు విడుదలయ్యాయి. ఆ ఫలితాల్లో మొత్తం 46,000 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఆ ఉత్తీర్ణులో మా పంచాయతీ నుంచి 5 కాగా మా ఊరి నుంచి మాత్రమే 4 అయ్యారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఉత్తీర్ణలో నాకు BSF వచ్చింది, అలాగే ఇంకో అమ్మాయికి BSF వచ్చింది, ఒక అబ్బాయికి SM రైఫిల్ వచ్చింది, ఒక అబ్బాయికి CRPF వచ్చింది, ఇంకో అబ్బాయికి మా పంచాయతీలో ఇంకో అబ్బాయికి కూడా CRPF వచ్చింది. ఇలా అందరం ఒకే పంచాయతీ నుంచి 5 ఉద్యోగాలు రావడం వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. మా కుటుంబాలు కూడా చాలా పేద కుటుంబాలు. వ్యవసాయం చేసుకుంటూ మామూలుగా మా నాన్న ఆటో డ్రైవరు. రీసెంట్గా ఆయనకు కూడా హెల్త్ ఖరాబ్ అయింది. అలాగే ఆరోగ్యం కాపాడైనా మా అమ్మ ధైర్యం చేసి నేను ధైర్యం చేసి కోచింగ్ తీసుకొని చదివాను. ఒక సంవత్సరం పాటు చదివి ఈ ఉద్యోగం సాధించాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నా కుటుంబాన్ని మెరుగుపరచుకోవడానికి నా వంతు నేను కృషి చేసుకుంటానని మనం చేసుకుంటాను. సాధారణంగా ఈ మంత్రి పంచాయతీ సంబంధించి మల్లైపేట గ్రామం సంబంధించి ఈ యువత అంతా మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వీళ్ళ కుటుంబ నేపథ్యం ఏమంటే అందరూ కూలీకి నాడి చేసుకుని అయితే బతికే పరిస్థితులు అయితే ఉన్నారు. చిన్న చితగా వ్యవసాయం చేసుకుంటూ పిల్లలు కష్టపడి చదివించి అయితే మాత్రం వీళ్ళని ఒక పరిస్థితికి అయితే తీసుకొచ్చే పరిస్థితి కనబడింది. ఇక్కడ సర్పంచ్ గారు చుట్టుపక్కల గ్రామస్తులు అయితే మాత్రం ఈ యువకులు అయితే మాత్రం అభినందించి సంతోషాన్ని వ్యక్తపరిచారు. అలాగే ఇదే కాకుండా ఈ చుట్టుపక్కల నుంచి కూడా గ్రామస్తులు కూడా వీళ్ళు వచ్చి
అభినందించే పరిస్థితి కనబడుతుంది. సాధారణంగా సర్కారు ఉద్యోగాలు రావాలంటే ఎంతో దోహదపడాలి, ఎంతో కష్టపడాలి. అలాంటిది వీళ్ళు కష్టపడి చదివే ఫలితానికైతే మాత్రం ఈ ఉద్యోగాలు రావడంతో మాత్రం ఈ చుట్టుపక్కల చాలామంది అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. సురేష్, మల్లైపేట, మంత్రి పంచాయతీ నుంచి ఆర్టీవీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.